ఫ్రెండ్స్ బజ్జీ తిన్నాను ఇప్పుడే, చాలా బాగుంటుంది ఇక్కడ. మామూలుగానే మేము 9/1 అంటే బజ్జీలు ఫేమస్, బజ్జీలు తింటాము, పునుగు కానీ ఏదైనా కానీ ఫాస్ట్ ఫుడ్ బాగానే ఉంటుంది. డైలీ వస్తాము, డైలీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్ తింటూ ఉంటాం. It's not a game, it's a rich thing. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ ట్రావెలర్. ఈరోజు మనం గుంటూరు వచ్చేసాం ఫ్రెండ్స్. గుంటూరు వచ్చిన తర్వాత ఒక మంచి స్నాక్ పాయింట్ కోసం సెర్చ్ చేస్తుంటే నా బ్యాక్ సైడ్ ఉన్నది ఈ స్నాక్ సెంటర్ అయితే చాలా ఫేమస్ అంట. సో ఇక్కడ మనం స్నాక్స్ని అయితే టేస్ట్ చేద్దాం. ఈ స్నాక్ సెంటర్ పేరు వచ్చేసి పూర్ణ బజ్జీ సెంటర్ అండ్ స్వీట్స్. ఇక్కడ స్నాక్స్తో పాటు స్వీట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఈ స్నాక్ కార్నర్లో మనం స్నాక్స్ని అయితే టేస్ట్ చేద్దాం. ఈ స్నాక్ కార్నర్లో మనకి స్పెషల్గా పునుగు బజ్జీ, అలానే ఉల్లిపాయ బోండా, స్వీట్స్ అయితే లడ్డు, ఇలా చాలా వెరైటీస్ అయితే చాలా బాగుంటాయి అని చెప్పారు. ఈ స్నాక్ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మనం స్నాక్స్ని అయితే టేస్ట్ చేద్దాం. లెట్స్ కంటిన్యూ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పూర్ణ బజ్జీ సెంటర్లో మనకి చక్రాలు, బూందీ, పకోడీ, పునుగు, బజ్జీ, వడ, అలానే చకోడీలు, చెక్కలు, అలానే స్వీట్స్ వచ్చేసరికి జాంగ్రీ, మైసూర్ పాక్, వెన్న ముద్దలు, అలానే ఇక సన్న బూందీ లడ్డు, ఇలా స్వీట్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. సో మీరు కనుక ఒక మంచి స్నాక్ సెంటర్ కోసం కనుక సెర్చ్ చేస్తుంటే పూర్ణ బజ్జీ సెంటర్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. సో ఇక్కడ టేస్ట్ అనేది చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. సో ఇక్కడికి వచ్చి ఒకసారి టేస్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ పూర్ణ బజ్జీ సెంటర్ దగ్గర మనం బజ్జీ, పునుగు, గారె వీటిని టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న అన్నింటిలో కల్లా టాప్ ఐటమ్స్ అయితే ఇవి. సో ఇంకా టాప్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. సో నేను కేవలం ఈ 3 ఐటమ్స్ వరకు టేస్ట్ చేస్తున్నాను. సో ముందుగా మనం మిరపకాయ బజ్జీని టేస్ట్ చేద్దాం. ఈ మిరపకాయ బజ్జీని ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. సో విత్ టమాటా చట్నీ ఉంది. సో టమాటా చట్నీతో ఈ మిరపకాయ బజ్జీని టేస్ట్ చేద్దాం. మిరపకాయ బజ్జీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అలానే ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయలను మిరపకాయ బజ్జీలు అన్నీ కలుపుకొని ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. మిరపకాయ బజ్జీ టేస్ట్ అయితే చాలా బాగుంది. అలానే ఇప్పుడు మనం ఉల్లిపాయ బొండాని టేస్ట్ చేద్దాం. సో ఇక్కడ ఉల్లిపాయ బొండ టేస్ట్ మళ్ళీ చాలా బాగుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గారెని కూడా టేస్ట్ చేద్దాం. సో గారె కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అన్నారు. సో ఇక్కడ మనం గారెని టేస్ట్ చేద్దాం. నిజంగానే ఇక్కడ గారె టేస్ట్ అయితే మటుకి చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తున్నది ఇది వంకాయ బజ్జీ. సో ఇప్పుడు మనం ఈ వంకాయ బజ్జీని కూడా టేస్ట్ చేద్దాం. సో ఈ వంకాయ బజ్జీని ఇప్పుడు మనం కట్ చేసి అందులో ఉల్లిపాయలు వేసి మనకి ఇస్తారు. సో ఇప్పుడు మనం ఇదిగోండి ఒక వంకాయ బజ్జీ తీసుకున్నారు. ఆ తర్వాత ఇలా కట్ చేసి అందులో ఆనియన్స్, అలాగే టమాటో సాస్, ఈ టొమాటో సాస్తో పాటు టమాటో చట్నీ కూడా వేసిస్తారు. సో ఇప్పుడు మనం ఈ వంకాయ బజ్జీని టేస్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వంకాయ బజ్జీని టేస్ట్ చేద్దాం. ఇందులో ఈ టొమాటో సాస్తో పాటు టమాటో చట్నీని కూడా కలుపుకొని మనం టేస్ట్ చేద్దాం. వంకాయ బజ్జీ టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. సో మీరు గుంటూరు అరండల్పేట వచ్చినప్పుడు 8th లైన్ ఫస్ట్ క్రాస్ దగ్గర పూర్ణ బజ్జీ సెంటర్ అని ఉంటుంది. అక్కడికి వచ్చి ఇక్కడ ఈ వంకాయ బజ్జీని అయితే టేస్ట్ చేయండి. వంకాయ బజ్జీ టేస్ట్ మళ్ళీ సూపర్గా ఉంది. సో టేస్ట్ మడికి చాలా బాగుంది. సో నేను టోటల్ ఒక వంకాయ బజ్జీ మొత్తాన్ని టేస్ట్ చేస్తున్నాను. వంకాయ బజ్జీ టేస్ట్ అది మరి సింపుల్ సూపర్గా ఉంది. ఇక్కడ మనకి వంకాయ బజ్జీ మరీ స్పైసీగా కాదు, అలానే మరీ స్వీట్నెస్ కాకుండా
మోడరేట్గా ఉంది. సో మిక్సింగ్ ఆఫ్ స్పైసీనెస్ అండ్ స్వీట్నెస్ ఈ రెండు కలిపి మంచి టేస్ట్ అయితే ఉంది వంకాయ బజ్జీ. ఇప్పుడు మనం ఈ పూర్ణ బజ్జీ సెంటర్ అండ్ స్వీట్స్ ఈ స్నాక్ కార్నర్లో మనం స్నాక్స్ అనేది టేస్ట్ చేసాం ఫ్రెండ్స్. స్నాక్స్ అనేది టేస్ట్ చాలా బాగున్నాయి. అంతకుముందు వచ్చినప్పుడు ఇంకా వేరే స్నాక్స్ ట్రై చేశాను. ఇప్పుడు మీకోసం వీడియోలో ఈ స్నాక్ కార్నర్లో స్పెషల్ అయిన పునుగు, మిరపకాయ బజ్జీ, అలానే గారె, ఆ తర్వాత వంకాయ బజ్జీ, ఈ 4 ఐటమ్స్ అయితే టేస్ట్ చేశాను. ఈ 4 ఐటమ్స్ మటుకు టేస్ట్ చాలా బాగున్నాయి. సో మిగతా ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి అని చెప్పారు ఫ్రెండ్స్ ఇక్కడ టేస్ట్ చేసేవాళ్ళు. సో మీరు కనుక ఎప్పుడైనా గుంటూరు వచ్చినప్పుడు మంచి స్నాక్ కార్నర్ కోసం కనుక మీరు సెర్చ్ చేస్తుంటే గుంటూరు అరండల్పేటలో 8th లైన్లో ఫస్ట్ క్రాస్ దగ్గర మనకి పూర్ణ బజ్జీ సెంటర్ అయితే ఉంటుంది. సో మీరు ఈ సెంటర్కి వచ్చి స్నాక్స్ అనేది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ స్నాక్ కార్నర్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 నుంచి స్టార్ట్ అవుతుందంట. సో మార్నింగ్ 11 to ఈవినింగ్ 9 వరకు ఉంటుంది, అరౌండ్ 9 వరకు ఉంటుంది. సో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి ఇక్కడ మనం స్నాక్స్ అనేది ట్రై చేయొచ్చు. అలానే స్వీట్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఈ స్వీట్స్ని కూడా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాంటి బెస్ట్ ఫుడ్ ప్లేసెస్ మీకు తెలిసి నాకు చెప్పాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ 9985710466 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. సో అక్కడికి వెళ్ళి నేను ఫుడ్ని అయితే టేస్ట్ చేసి రివ్యూ చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ప్రవీణ్ ట్రావెలర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోలో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.